ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నాన్ వెజ్ వంటలలో టేస్టీ ఏదంటే ఇంకెవరుంటారు మన చికెన్ పికిలేనండి. హాయ్ అండి అందరికీ. ఏంటి చికెన్ చూపించి సాంగ్ పాడుతున్నాను అనుకుంటున్నారా? అదే అండి, చికెన్ పికిల్ గురించి చెప్దామని వీడియో చేశాను అనమాట. దీనికోసం మనం అరకిలో చికెన్ని కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా చికెన్ని మనం మగ్గించుకోవాలండి. అంతే, వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. అయితే దీనికోసం ఏంటంటే గసగసాలు ఒక స్పూన్ తీసుకోవాలి, జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలి, ఇక ధనియాలు ఒక స్పూన్ తీసుకోవాలి, దాల్చిన చెక్క చిన్నది తీసుకోండి, లవంగాలు 2, యాలకులు 2 తీసుకోవాలి. వీటిని అన్నిటినీ కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం అదే మిక్సీ జార్లో ఆ పొడి తీసేసి అదే మిక్సీ జార్లో అల్లం కొంచెం పెద్ద సైజు తీసుకోండి, పచ్చిమిరపకాయలు 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, కొంచెం జీలకర్ర కొంచెం యాడ్ చేయండి. వీటన్నిటినీ కలిపి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ట్రిప్ వేసాను, మిక్సీ కచ్చా పచ్చాగా అయింది చూడండి, నలగలేదు. ఇంకొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చికెన్ చూద్దాము ఎలా ఉందో. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే గట్టిగా ఉంటుంది కదా, సో సాఫ్ట్గా అయ్యేటట్లుగా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ఆ కళాయిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేయాలండి, చాలా టైం పడుతుంది, ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ అంతా, పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. మీరు వదిలేస్తే అలా మాడిపోతుంది, అడుగంటికి పోతుంది. సో మనం కలుపుతానే ఉండాలి ఎక్కువసేపు. అలా కొంచెం ఆయిల్ బాగా ఫ్రై చేయాలి, తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ ఆయిల్ యూస్ చేశాను. పికిల్కి ఎక్కువగా వేరుశనగ ఆయిలే కదా వాడతాము, సో అందుకనే మేము వేరుశనగ ఆయిల్ యూస్ చేసాము. నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ వేరుశనగ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, ఎక్కువ నిలువ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఆయిల్లో బాగా ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నేను అరకిలో చికెన్కి ఈ క్వాంటిటీ చెప్పానండి. మీరు ఒకవేళ కిలో చికెన్ తీసుకోవాలనుకుంటే దీనికి డబల్ తీసుకోవాలి. ధనియాలు అయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక అవన్నీ కూడాను. సో నేను అరకిలో చికెన్కి మాత్రమే ఇవి చెప్పడం జరిగింది. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో మనం ఇప్పుడు చికెన్ని యాడ్ చేసేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు వేసాను, కారం వేసానండి. మీరు మీ స్పైసీనెస్కి సరిపడగా కారం వేసుకోండి. కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది కదా, సో మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వేరుశనగ ఆయిల్ కాబట్టి మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కొంచెం నేను ఆయిల్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్లేనండి. ఇందులో మీరు ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను, అది మీకు స్కిప్ చేశాను, చూపించలేదు, బట్ నేను లాస్ట్లో యాడ్ చేసి వేసాను అనమాట, ఫ్రై చేసి వేసాను. సో ఇది పికిల్ రెడీ అయిపోయిందండి.
రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులో ఒక 2 లెమన్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత వేయాలండి, వేడిగా ఉండేటప్పుడు కాదు. పికిల్ స్టవ్ ఆఫ్ చేసుకొని పికిల్ అంతా చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో. అసలు చికెన్ పికిల్ ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇలా ఈజీగా టేస్టీగా చేసుకొని తినండి, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత. ఒకప్పుడైతే చికెన్ పికిల్ ఒక ట్రెండే నడిచింది కదా, ఎక్కడ చూసినా ఇన్స్టాలో, ఎఫ్బీలో, యూట్యూబ్లో అబ్బో చికెన్ పికిల్ చికెన్ పికిల్ చికెన్ పికిల్ ఎక్కడ చూసినా ఈ ట్రెండే కదా. సో అవన్నీ ఎందుకులే కానీ మీరు మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.